మన ఊర్లలో ఎప్పుడు దసరా జరుపుకోవడం మనం చూసే ఉంటాము, ముఖ్యంగా పల్లెటూరులో. కానీ మైసూర్లో దసరా ఎలా జరుగుతుందో ఎప్పుడైనా చూసారా? ఇంకెందుకు లేట్, పదండి చూసేద్దాం. దసరా 10 days కూడా ఇక్కడ చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తారు. మీరు ఏ డే వచ్చినా సరే మీకు ఇక లైటింగ్స్, స్ట్రీట్స్ చాలా అందంగా. మీరు బెంగళూరులో ఉన్నట్లయితే బెంగళూరు నుంచి మైసూరుకి ఒక 3 గంటల జర్నీ అయితే ఉంటుంది. మీకు ట్రైన్స్ కావాలంటే అవి కూడా అవైలబుల్గా ఉంటాయి. మేమైతే త్రూ రోడ్ అయితే వెళ్ళాము. ఈవినింగ్ స్టార్ట్ అవడంతో వెళ్ళేసరికి బాగా చీకటి పడిపోయింది. నార్మల్ టైంలో వెళ్తే మైసూర్ ప్యాలెస్ని చూసి ఆహా ఎంత అందంగా ఉందని అనుకుంటాం. కానీ దసరాలో మాత్రం జనాలు ఆ మైసూర్ రోడ్ అందాలు అన్ని చూడడానికి అయితే వెళ్ళొచ్చు. ఈ 10 days లో మాత్రం మైసూర్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది జనాలు తరలి వస్తుంటారు. ఇంకా ఆల్మోస్ట్ మైసూర్ రీచ్ అయ్యేసరికి చూస్తున్నారుగా స్ట్రీట్స్ ఎంత ముద్దుగా భలే లైటింగ్స్తో ఉన్నాయి. ఇక్కడ స్ట్రీట్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంతే చిరాగ్గా జనాలు చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా ట్రాఫిక్లో కూర్చొని చాలా మెంటల్ వచ్చేసింది. సో మీరు వెళ్ళాలనుకుంటే ఎర్లీగా స్టార్ట్ అయితే మంచిది. ఇలా నైట్ టైం రీచ్ అయితే గనక మీకు చాలా ట్రాఫిక్లో ఇరుక్కుని అక్కడ 1-2 గంటలు వేస్ట్ అయిపోతాయి. ఇంకా అక్కడే ఎక్కడో కార్ పార్క్ చేసేసి 2 kilometers ఉందనగా నడుచుకుంటూ అయితే పోయాము. అదొక బెస్ట్ వే అని చెప్పుకోవచ్చు. మీరు కార్స్తో వెళ్తే అసలు రీచే అవ్వలేరు. ఇంకా మైసూర్ అందాలు, స్ట్రీట్స్ ఇంకా మీరు కూడా చూసేయండి ఎలా ఉన్నాయో. భలే ఉన్నాయి కదా లైట్స్, బొమ్మలు, స్టాచ్యూస్, జనాలు మొత్తం. అసలు నడుచుకుంటూ పోతుంటే టైమే అర్థం కాలేదు. ఇంకా మీరు రైడ్స్ చేయాలనుకుంటే గుర్రం రైడ్ కూడా చేయొచ్చు. అమ్మయ్య, ఫైనల్లీ మైసూర్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఎంత నైట్ అయినా సరే జనాలు పెరుగుతున్నారు తప్ప అస్సలు తగ్గట్లేదు. అదిగోనండి మన మైసూర్ ప్యాలెస్. భలే బ్యూటిఫుల్గా ఉంది కదా. నైట్ అయితే ఇంకా ముద్దుగా భలే కనిపిస్తుంది. ఇక్కడ మేము వెళ్ళేసరికి ఏవో ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నాయి. చాలా క్రౌడ్ అయితే ఉంది. స్టేజ్ పైకి వెళ్ళి కూర్చోవడం అయితే జరిగింది. ఇంకేముంది, ప్యాలెస్ని చూసుకుంటూ ఆ మ్యూజిక్ వింటూ జనాల్ని చూస్తూ కాసేపు చాలా ఆనందంగా అయితే టైం స్పెండ్ చేయడం జరిగింది. ఇంకా మైసూర్ ప్యాలెస్ అయిపోయాక ఏమైనా తిందామని చెప్పి వెళ్తే ఇక్కడ ఒక ఫేమస్ రెస్టారెంట్ అయితే ఉందంట, త్రిపులార్. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ లైన్లలో నిలబెట్టారు, లిటరలీ లోపలికి వెళ్ళడానికి స్పేసే లేకుండే.
అలా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. సీట్స్ అయితే దొరికాయి. అండ్ ఇక్కడ ఫుడ్ ఉంది చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అసలు ఇక్కడ ఫుడ్ తిన్న తర్వాత అర్థమైంది ఇక్కడ క్రౌడ్ ఇంత ఎక్కువ ఎందుకు ఉందని. మేము బిర్యానీ ఇంకా మీల్స్ అయితే చెప్పాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు మైసూర్ వచ్చినట్లయితే ఈ RRR రెస్టారెంట్ని తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఫుడ్ అంతా అయిపోయాక అలా గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ కూడా వేసేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు లేజర్ షో ప్రాక్టీస్ అయితే ఇక్కడ జరుగుతుంది. అక్కడ మీకు చుక్కల్లా కనిపించేవన్నీ డ్రోన్స్ అనమాట. అవి డిఫరెంట్ షేప్స్ చేస్తూ అందరినీ భలే ఆకట్టుకుంటున్నాయి. ఇంకేముంది, అంతే మరి. ఇది మన మైసూర్ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ అండ్ అప్డేట్స్ కోసం మన కాకినాడలోని ఫాలో చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.